హాయ్ గైస్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆది మానవుడి నుంచి నేటి ఆధునిక మానవునిగా మనిషి ఎలా ఎదిగాడు. మనిషి పుట్టుక ఒక రహస్యం. పచ్చి మాంసం తినే ఆది మానవుడి నుండి నేడు చికెన్ 65 తినే మనిషి దాకా ఎలా ఎదిగాడు. మనిషి మొదట్లో తనకు ఆకలి వేసినప్పుడు కనిపించిన జంతువును చంపి ఆ పచ్చి మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకునేవాడు. కొంతకాలం తరువాత రాపిడికి గురై అడవి కాలిపోయినప్పుడు ఆ అడవిలో ఆ మంటలకి చాలా జంతువులు కాలిపోయాయి. మొట్టమొదటిసారిగా ఆ కాలిపోయిన జంతువుల మాంసాన్ని తిన్న మనిషికి పచ్చి మాంసం కన్నా అది చాలా రుచిగా అనిపించింది. కానీ నిప్పు గురించి అతనికి ఇంకా తెలియదు. అయితే కొంతకాలం తరువాత 2 రాళ్లతో ఆడుకుంటున్న ఆది మానవుడికి ఒక స్పార్క్ అనేది రావటం జరిగింది. ఆ స్పార్క్ ఎండిపోయిన ఆకుల మీద పడి అక్కడ ఒక మంట అనేది వచ్చింది. ఆ మంటే మొన్న అడవి కాలిపోయినప్పుడు వచ్చిన మంట అని అతను గమనించి ఆ మంటలో జంతువులను తీసుకొచ్చి కాల్చి ఆ కాల్చిన మాంసాన్ని మళ్ళీ తినటం మొదలెట్టాడు. ఇలా ఆహారాన్ని కాల్చుకుని తినటం నేర్చుకున్నటువంటి ఆది మానవుడు ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఒక చోటు నుంచి వేరొక చోటికి ప్రయాణిస్తూ ఉండేవాడు. అలా వెళ్తున్న మనిషికి ఒక ఫ్లాట్గా ఉండే చెక్క కంటే రౌండ్గా గుండ్రంగా ఉండే చెక్క చాలా ఈజీగా మూవ్ అవుతుందని, చాలా ఈజీగా దొరుకుతుందని అతను కనుగొన్నాడు. అదే మనిషి జీవన శైలిని మార్చేసింది. అలా రౌండ్గా ఉన్న చక్రాలతో మనిషి ఒక బండిని తయారు చేశాడు. ఇదంతా జరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. దీనిని రాతి యుగం అని అంటారు. రాతి యుగంలో మనిషి రాళ్ళు, ఎముకలు, చెక్కలు, జంతు చర్మాలతో పరికరాలు ఏర్పాటు చేసుకునేవాడు. వలసలు వెళ్ళే జీవనశైలి నుంచి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనం మాట్లాడుకుంటున్నట్టు ఆది మానవుడికి ఒక భాష అనేది లేదు. తనలో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వ్యక్తికి వ్యక్తపరచాలంటే అతను సైగల ద్వారా మాత్రమే వ్యక్తపరిచేవాడు. వాళ్ళు రాతి యుగానికి చెందిన వారైనప్పటికీ వాళ్ళకు కూడా మనలాగే ప్రేమ, కోపం, దయ ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా అలనాటి ఆది మానవుల్లో ఉండేవి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆది మానవుడి యొక్క చరిత్ర. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మరొక వీడియోతో రేపు మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.